వీళ్ళు చాలామంది అనుకోవచ్చు ఈవిడికి ఇన్ని విషయాలు మనకు చెప్తుంది, ఈవిడే ఫిట్గా లేదు అనేసి. ఈవెన్ నా కామెంట్స్లో కూడా చాలామంది మెన్షన్ చేశారు, మీరు ఫిట్గా లేరండి, మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు అని. నేను ఆ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను 95 to 100 kgs దగ్గర ఉండేదాన్ని. సో ఆబ్వియస్లీ నేను చేశాను, తగ్గాను. కాకపోతే చేసినప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను, మిస్గైడెన్స్ వల్ల. 300 calories 600 calories డైట్స్ చేయడం వల్ల, లిక్విడ్ డైట్స్ 3 to 4 days వరకు లిక్విడ్ డైట్స్ చేస్తూ ఇలా చేయడం వల్ల నాకేంటి అని అంటే, అప్పుడు నాకు ఏజ్లో ఉన్నాను కాబట్టి 25-30 మధ్యలో ఉండేదాన్ని. సో నాకు అప్పుడేమి హెల్త్ ఇష్యూస్ ఏమి నాకు రైజ్ అవ్వలేదు. ఎప్పుడైతే నాకు 34-35 ఏజ్ స్టార్ట్ అయిందో అప్పుడు మెల్లమెల్లగా హెల్త్ ఇష్యూస్ అనేవి నాకు స్టార్ట్ అయింది. అండ్ చాలా హార్మోనల్ ఇష్యూస్ వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అండ్ దానివల్ల ఏంటి అని అంటే, నేను కొంచెం అయితే తర్వాత తెలుసుకోవడం వల్ల నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఎక్కడ మిస్టేక్స్ జరిగినవి ఇవన్నీ చేసుకొని నేను ఓవర్కమ్ అయ్యాను. కానీ చాలా మటుకి ఇంకా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అయినా సరే నేను వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ రోజు కంపల్సరీ నేను వర్కౌట్ అనేది నా షెడ్యూల్స్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ నేను హెల్తీ లైఫ్ స్టైల్లోనే ఉంటున్నాను. కానీ ఆ హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఏదైతే నాకుందో దాన్ని ఓవర్కమ్ చేస్తానో తప్పకుండా ఒకరోజు నేను ఇంకా ఫిట్గా అయ్యి మీ అందరికీ కూడా ఒక రోల్ మోడల్లా ఉండాలని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చేసిన మిస్టేక్స్ నుంచి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ మీరు చేయకూడదు అనేసి, మీకు కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్లోకి మీరు రావాలి అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. అండ్ చాలామంది ఆ డైట్స్ ఈ డైట్స్ అని చేసి చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. సో ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నేను అవన్నీ ఓవర్కమ్ అయ్యి చేసిన మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకోగలుగుతున్నాను. సో మీరు ఈ మిస్టేక్స్ చేయకండి, హెల్తీ లైఫ్ స్టైల్లో ఉండండి, హెల్తీగా ఉండండి.